సిటీ ఆఫ్ పర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ బిర్యానీ. ఎస్, మంచి బిర్యానీ దొరుకుతుంది అనే పేరు నుంచి అక్కడికి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది అనే వరకు ఎదిగింది మన హైదరాబాద్. 434 చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆధారంగా కొన్ని నగరాలే పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. త్వరలో 4th సిటీ రాబోతోంది. ఇంతకీ ఈ 4th సిటీ నిర్మాణం సాధ్యమేనా? న్యూయార్క్ ని మించిన నగరంగా అది మారుతుందా, లేదా రాజకీయ ప్రవచనంగా మిగిలిపోతుందా? సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ సైబరాబాద్ ని సృష్టించడానికి పడ్డ కష్టం, చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు. ముందుగా హైటెక్ సిటీని కట్టారు. కేవలం హైటెక్ సిటీనే సరిపోదు, ఇన్వెస్టర్లు రావడానికి, ఉండడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి నోవోటెల్, హైటెక్స్, మాల్స్ ఇలా కొన్నింటిని నిర్మించేలా చేశారు. అంటే కార్పొరేట్లను ఇన్వాల్వ్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది, ఒక ఐఎస్బి నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ కోసం ఇంజనీరింగ్ కాలేజెస్ కి పర్మిషన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా సైబరాబాద్ క్రియేట్ అయిపోయింది. అచ్చం అలాగే పురుడు పోసుకుంటోంది ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ. ముందుగా స్కిల్ యూనివర్సిటీ రాబోతోంది. ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తిని స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత ఏఐ సిటీకి ప్లాన్ చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని ఫ్యూచర్ సిటీలో కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారన్నమాట. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. ఫ్యూచర్ సిటీ రాబోతోందట అని మాట్లాడుకోవడమే తప్ప ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండబోతోందో చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడారంట. ఇకపై సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నారు. హైదరాబాద్ కి దక్షిణం వైపున సృష్టించబోతున్న సిటీనే ఈ 4th సిటీ. వీటిలోనే ముచ్చర్ల, మీర్ఖాన్పేటతో పాటుగా మొత్తం 10 గ్రామాలు ఉంటాయి. పైగా ఈ 4th సిటీలో ఈ గ్రామాల వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం కాకుండా 4th సిటీ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రయోజనం దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం 10,124 ఎకరాలను దీనికోసం కేటాయించింది. ఈ 10,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో మళ్ళీ 8 జోన్స్ ఉండబోతున్నాయి. ఏంటా 8 జోన్లు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్, రెసిడెన్షియల్ జోన్, మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇవి ఈ 8 జోన్లు. వీటిలో లైఫ్ సైన్సెస్ హబ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా 4,207 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ జోనే పెద్దది, 3,642 ఎకరాలు ఉంటాయి. ఇక హైదరాబాద్ లోని ఎక్కడి నుంచైనా ఈ 4th సిటీకి చేరుకో